రేవంత్ ఏలుబడిలో హైదరాబాద్ మహానగరం మసకబారుతోంది. పారిశుద్ధ్యం లోపించడంతో ఎక్కడ చూసినా చెత్త స్వాగతం పలుకుతోంది. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు పనితనానికి ఎన్టీఆర్ స్టేడియంలోని వ్యర్థాలే నిదర్శనమని చెబుతున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం డంప్ యార్డ్ను తలపిస్తోంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే దర్శనమిస్తోంది. స్వచ్ఛ ఆటోలు, మొబైల్ టాయిలెట్లకు స్టేడియం నిలయంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడికే తరలిస్తున్నారు. స్టేడియంలో తడి పొడి చెత్తను వేరు చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు సైతం కంపు కొడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, క్రీడా పోటీలు నిర్వహించే స్టేడియంలో వ్యర్థాల కంపు కొడుతోంది. అటువైపు వెళ్లాలనే ఆలోచన వస్తే చాలు ముక్కుపుటాలదురుతున్నాయి. ఇక వాకర్స్ పరిస్థితి వర్ణనాతీతం. స్టేడియంలో నిత్యం వాకింగ్ కు, ఆడుకునేందుకు వచ్చే వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంబేద్కర్ నగర్ గుడాల బస్ ఏరియాలో చెత్త చెదారం ఫుల్ అయిపోయింది. దానివల్ల ఇంతవరకు గవర్నమెంట్ అని జిహెచ్ఎంసీ ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి మాకు జర హెల్పింగ్ చేయగలరని కోరుతుంది. ఈ వాసన స్మెల్, ఈ బండ్లు ఒకటి, లోపల చెత్త చెదారం, వర్షాలు వస్తే ఇంకెక్కువ కంపు వాసన వస్తున్నది. ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఇక అది మీరు ఏదన్నా దయగలిగి మనం చేయగలిగితే చేయండి. చెత్త బండ్లు ఇన్నే ఉంటున్నాయి. అవన్నీ రోగాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువైతున్నాయి. ఆ చెత్త ఇన్నే పోసిపోతూ మూత్రాలు కూడా ఇక్కడనే పోసిపోతున్నారు. డంపింగ్ ఎక్కువైపోతుంది. బాత్రూమ్ కట్టించారు, నీళ్ళు లేవు, ఏమి లేవు. బాత్రూమ్, టాయిలెట్, మూత్రం అన్నీ వస్తున్నారు. మీటింగ్లు అయితే, ధర్నాలు అయితే అన్నీ అవుతాయి. వాటర్ ఉండదు, ఏముండదు. ఈడ చెత్త వేస్తారు. అంతా డస్ట్, అంతా ఇక్కడ అక్కడ అంతా చుట్టుముట్టు చెత్త ఉన్నది. ఎవరు తీసుకోపోరు. గాలి వచ్చినప్పుడు ఇలా కొట్టుకొస్తాయి. స్టేడియం పరిసర ప్రాంత ప్రజలు సైతం చెత్తా చెదారంతో నానా అవస్థలు పడుతున్నారు. స్టేడియంలోని చెత్త నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటున్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టేడియంలోని చెత్తను తొలగించాలని కోరుతున్నారు. ఇప్పుడు టాయిలెట్ 4 దిక్కుల 4 టాయిలెట్లు కట్టిరు కదా, అసలు ఒక దగ్గర కూడా నీళ్ళ కలెక్షన్ పెట్టలేదు. అందరు టాయిలెట్ పోతారు, ఇంకా నైట్ పూట బాత్రూములు అన్ని పోతున్నారు. దానివల్ల గాలి వచ్చినప్పుడు అంత వాసన మా ఇళ్ళకి వస్తుంది. ఏమన్నా అంటే ఇక్కడ ఇల్లు తీసేస్తామంటారు ఆ వాసన వల్ల. కానీ మేము ఇంట్లో తీసేస్తే ఎక్కడ పోనీకి లేదు కదా. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనే బ్రతుకుదే రూమ్ అది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దిక్కు పోనీకి ఉండదు. ఈ గ్రౌండ్ కట్టి 4 గేట్లు తీసేసిర్రు. ఆ గేట్లు తీసేసిన తర్వాత చెత్త వాళ్ళు కూడా వచ్చి అంత చెత్త వేస్తుర్రు. అక్కడ ఒక చెత్త కుండు ఉంది, అక్కడంతా రోడ్ వరకు వేస్తారు చెత్త. అక్కడ మీటింగ్ అయితే ప్లేట్లు మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. వర్షం వచ్చిందంటే మొత్తం మాకు ఇండ్లకు వస్తుంది. గాలి వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకొని వస్తున్నాయి. అందులో మొత్తం చెత్త చెదారం. అక్కడ పైకన్లు కట్టించారు, అది వేస్ట్. అసలు అక్కడ వాటర్ కూడా లేవు. అక్కడ డైలీ నిండుతుంది, ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. ఈ కార్ల వల్ల వీటి వల్ల మొత్తం పబ్లిక్ మొత్తం ఇది అవుతుంది, దోమలు ఎక్కువ అవుతుంది మాకు. అది మాకు ఇది క్లీన్ కావాలి. రేవంత్ ఏలుబడిలో పారిశుద్ధ్యం పడకేసిందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పట్టనితనంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్న ఎన్టీఆర్ స్టేడియంలో నేడు స్టేడియం మొత్తంలో జిహెచ్ఎంసీ చెత్త బండ్లకు సంబంధించిన చెత్త కూడా ఇక్కడ వేరు చేయడం జరుగుతుంది. మరియు వెనకాల సైడ్ చూసుకుంటే ఏదైతే సంబంధించిన ఇక్కడ రీసెంట్గా జరిగిన పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో అవి ఇప్పటికి కూడా అధికారులు వర్కర్స్ చెప్పి తీయని కార్యక్రమం కనిపిస్తుంది. ఇక్కడ కూడా చెత్త చాలా పేరుకుపోయి ఉన్నది. మరియు ఇక్కడ పార్కింగ్, ఇక్కడ ఏదైతే చెత్త బండ్లు సంబంధించిన అది పార్కింగ్ ఇక్కడనే చేస్తున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు ఇప్పటికే దీనివల్ల జ్వరాలు కానీ వైరల్ ఫీవర్స్ కానీ వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ చెత్త మొత్తం క్లియర్ చేయాలి. మరియు ఇక్కడ ఏదైతే 4 బాత్రూమ్లు కట్టించారు, అంటే ఈ గ్రౌండ్ మొత్తంలో ఒక 4 బాత్రూమ్లు కట్టించారు. ఆ 4 బాత్రూమ్ల దగ్గర వాటర్ కనెక్షన్ లేకపోవడం
పోయేసరికి అందరూ కూడా అక్కడనే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాళ్ళకు నివాసితులకు అందరికీ ఇబ్బందికరమయ్యే సమస్య ఎదురవుతుందని ఇక్కడ ప్రజలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా కనీసం ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఏదైతే ఈ జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇక్కడ మొత్తం చెత్త అంతా తీయించి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి. మరి ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ఏదైతే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడనే జరుగుతాయి. ముందుగా ఇక్కడ ఇంత పెద్ద సభ కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఇలాంటి వాటికి కూడా అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సహకరిస్తున్నాము. కానీ అధికారులు మాకు ఈ చెత్త నిర్వహణలో ఏ రోజు కూడా మాకు సహకరిస్తలేరని ఇప్పటికే ఇక్కడ అందరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సైదులతో టీ న్యూస్ అరవింద్.